ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో శనివారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు, మరో 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ప్రకాష్ అనే ఒక కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆయనను హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరణించిన కార్మికుడిని కనకయ్యగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన కార్మికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇవాళ ఉదయం 9:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో షిఫ్టులో 18 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. పేలుడు జరిగిన సమయం కార్మికులు అల్పాహారం చేసే సమయం. దీంతో కార్మికులంతా బయటకు వచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. పేలుడు జరిగిన బ్లాక్లో ప్రకాష్, కనకయ్యతో పాటు మరో 2 పనిచేస్తున్నారు. ఈ బ్లాక్లో తొలుత ఫైర్ ప్రారంభమైంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీలో పనిచేసే వారిని బయటకు పంపారు. పోలీసులు కంపెనీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని వారు చెబుతున్నారు.